విశ్వ బంధుత్వ దినోత్సవం రాజయోగిని ప్రకాశమణి దీది పునఃశ్రుతి సందర్భంగా కాకినాడ రాజాజీ వీధిలో ఓం శాంతి దంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సమాజ సేవా విభాగం నిర్వాహకులు రంజని దీది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్, ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్లు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రక్తం అవసరమవుతుందని, అయితే రక్తదాతల నుంచి లభించేది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనన్నారు. కొన్ని సంవత్సరాలుగా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి సరైన స్పందన లేక అవసరాలను తీర్చడానికి చాలడం లేదన్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలకు రక్తం చాలా అవసరమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ముగ్గురికి ప్రాణదానం చేసిన వారవుతామని, యువతీ యువకులు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సమాజ సేవా విభాగం నిర్వాహకులు రజనీ దీది మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గల 1500 బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రక్తానికి ఆల్టర్నేటివ్ ఇంకా మనం సృష్టించలేకపోయింది. అందువల్ల ఏంటంటే మనం ఇచ్చే ప్రతి రక్తం బొట్టు కూడా ఒక మూడు కుటుంబాల్లోని ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తదానం అనేది 3 నెలలకు ఒకసారి చొప్పున ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని బట్టి అందరూ కూడా రక్తదానం చేస్తే కనుక ఈ అవసరమైన వాళ్ళకి, కుటుంబాలకే కాకుండా ఒక ప్రాణం నిలబెట్టినప్పుడు కలిగే ఆనందాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంది. అందువలన ఇదందరూ కూడా ఒక అలవాటుగా మార్చుకుంటారని, 3 నెలలకు ఒకసారి రక్తదానాన్ని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాది ప్రకాశమణి అవ్యక్త దినోత్సవాన్ని సందర్భంగా విశ్వ బంధుత్వ దివస్ జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మకుమారిస్లో 20 వింగ్స్ పైగా ఉన్నాయి. సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అంతటా ఎక్కడెక్కడ బ్రహ్మకుమారిస్ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే నేపాల్లో కూడా ఈరోజు 22, 23, 24, 25 ఈ 4 రోజులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 1,00,000కు పైగా సేకరించాలని మా యొక్క దృఢ సంకల్పము, శుభ సంకల్పము. దీని ద్వారా సమాజానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతో ఉపయోగపడాలనే ముఖ్య సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు. అంతేకాకుండా ఇది ఫెరిటిన్ లెవెల్స్ కంట్రోల్ చేయడం ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బాడీ కూడా రిలీవ్ అవుతుంది. సో ఇచ్చేవారికి ఎంతో మంచిది ఈ రక్తదానం. తర్వాత ఎంతో ఎమర్జెన్సీస్లో యాక్సిడెంట్ కేసులు, చాలా క్రానిక్ కేసెస్ ఉంటాయి. కొన్ని ఎనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళకి ఎన్నో విధాలుగా ఈ రక్తదానం అనేది రక్తం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక రక్తం పింట్లోంచి మనం ప్లేట్లెట్స్ అని, ప్లాస్మా అని, పిఆర్బిసి, హెచ్బి కోసం పిఆర్బిసి అని సెపరేట్ కాంపోనెంట్స్ కూడా చేస్తాం. ఆ విధముగా ఒక్క పింట్ ఇవ్వడం ద్వారా మీరు 3 పేషెంట్లకు ఉపయోగపడిన వారు అవుతారు. ఇది ఎంతో సులభముగా చేసేది, ప్రాక్టికల్ వే, మనకి కూడా ఎంతో మంచిది. ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరియు నేపాల్లో బ్రహ్మకుమారిస్ సమాజం వాళ్ళు చేయటం నిజంగా ఎంతో అభినందనీయం. 1,00,000కు పైగా యూనిట్లు సేకరించడానికి వాళ్ళు గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళని మనం ఎంతో కూడా సపోర్ట్ చేసి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇలాగ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడు వాళ్ళని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని